హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్లో మొత్తానికి ఇండియా 7 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, నిన్న ఐసీసీ ఒక కీలకమైన అప్డేట్ అయితే చేసింది. అదేంటంటే WTC ఫైనల్కి సంబంధించిన తేదీని అయితే ప్రకటించింది. సో WTC ఫైనల్స్ అనేది జూన్ 9th నుంచి 13th వరకు సాగుతుంది. ఇది ఓవెల్లో జరగబోతుంది ఈసారి. మనందరికీ తెలుసు 2021లో సౌతాంప్టన్, ఆ తర్వాత లండన్లోనే 2 times జరిగింది. ఇప్పుడు ఓవెల్లో అయితే జరగబోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇండియా ఇంకా 9 మ్యాచ్లు అయితే 9 సిరీస్లు అయితే తలబడాల్సి ఉంది. ఈ 9 కనీసం 7 పిక్ చేసుకున్నా 8 పిక్ చేసుకున్నా సరిపోతుంది. మరి చూడాలి ఎంతవరకు సాగిస్తుంది టెస్ట్ క్రికెట్ యొక్క ప్రయాణం అనేది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది టీమిండియా. ఎంచుకున్న దానికి ఆదిలోనే వికెట్ అయితే పడింది బెనిత్. మనందరికి తెలుసు వరల్డ్ కప్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో బెనిత్. సో తను గోల్డెన్ డాక్గా వెనుదిరిగిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 10 దగ్గర, 19 దగ్గర, 28 దగ్గర బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. 4 వికెట్స్ కోల్పోయేసరికి ఇంగ్లాండ్ స్కోర్ 32 మాత్రమే. వాళ్ళ కెప్టెన్ కూడా సికిందర్ రాజా నిరాశపరచడం జరిగింది. మయస్ 6 runs వేయడం జరిగింది. కానీ మరుమణి, అదేవిధంగా ఇంకా ఇద్దరు అయితే మంచి స్కోర్స్ అయితే సాధించారు. మదరవ అండ్ మరుమణి ఇద్దరు కలిసి మ్యాచ్లో జింబాబ్వే రెస్పెక్టబుల్ స్కోర్ చేయటంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు 6వ వికెట్కి 56 runs పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేయడం జరిగింది. బట్ లేని రన్కి వెళ్ళి హైదరాబాద్ 39 runs చేసి రన్అట్ అయితే అవ్వడం జరిగింది. అక్కడి నుంచి కొలాప్స్ అనేది మళ్ళీ మొదటికి వచ్చింది. 27 runs చేసి మరుమణి కూడా అవుట్ అవ్వడం. కానీ లాస్ట్లో విలువైన రన్స్ రావడం వల్ల జింబాబ్వేకి కొంచెం ఊరట అని చెప్పుకోవచ్చు. మరి స్కోర్ని ఎలా డిపెండ్ చేస్తారు అనేది కూడా ఒక అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇండియా ముఖ్యంగా లాస్ట్ 5 overs చాలా వరకు రన్స్ అయితే లీక్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ చాలా వరకు అయితే లైన్ అండ్ లెంత్ కట్టుబడి వేశారని చెప్పుకోవచ్చు. అండ్ నిన్న అశోక్ శర్మ డెబ్యూ చేయడం జరిగింది. మయాంక్ యాదవ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ తలా 2 వికెట్లు తీసుకోగా, శివన్ దుబే అండ్ రవి బిష్ణా తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. 12 extras అయితే ఇచ్చారు. అనంతరం లక్ష్య సేన్ ఆరంభించిన టీమిండియాకి అది మంచి స్టార్ట్ అయితే దొరికింది. కానీ ఆ స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 32 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించిన తర్వాత 8 balls ఫేస్ చేసి 1 run చేసి అభిషేక్ శర్మ వెనుదిరిగాడు. కానీ అందులోనే వైభవ్ సూర్యవంశీది మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం స్ట్రైక్ అనేది తనే అట్టిపెట్టుకోవడం మరో విశేషం. ఆ తర్వాత ఇషాన్ కిషన్తో మంచి పార్ట్నర్షిప్ అనేది నెలకొల్పడం జరిగింది. అండ్ శరవేగంగా 18 balls హాఫ్ సెంచరీని అయితే అందుకోవడం జరిగింది. కుశాల్ మల్లా, నేపాలీ బ్యాటర్, తన యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. సో
ఎగ్జాక్ట్గా 50 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఏమాత్రం ఇబ్బంది లేకపోవడం విశేషం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ అనేది చెక్లోనే ఉంది, లాట్ ఆఫ్ బాల్స్ కూడా ఉన్నాయి. సో శ్రేయస్ అయ్యర్ టైం తీసుకోవడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఆడుతూ వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. మంచి పార్ట్నర్షిప్ కూడా నెలకొల్పడం మరో విశేషం. అండ్ 35 రన్స్ వేసి ఇషాన్ కిషన్ క్రూషియల్ సిచ్యువేషన్లో అవుట్ అయ్యాడు. అప్పటికే స్కోర్ ఇంకా కొట్టాల్సింది 14 రన్స్ మాత్రమే ఉంది టీమిండియాకి. ఇక తిలక్ వర్మ యథావిధిగా రన్స్ అనేది ఫినిష్ చేసేసాడు. సో 13.2 ఓవర్స్లో మ్యాచ్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది. సో ముజరాబానీకి 2 వికెట్లు అయితే దొరికాయి, ఎంగరావాకి 1 వికెట్ అయితే లభించింది. ఎంగరావా తీసుకున్న వికెట్ ఇషాన్ కిషన్ అని చెప్పుకోవచ్చు. ముజరాబానీ మాత్రం వైభవ్ సూర్యవంశీ వికెట్ అయితే తీసుకోవడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ మయాంక్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఎందుకంటే చాలా మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా తను ఫస్ట్ 2 ఓవర్స్ ఏ వేలో అయితే బౌల్ చేశాడో డెత్ ఓవర్స్ కూడా నేను వేయగలను, నాకు డెత్ ఓవర్స్ కలిసి వస్తాయని సత్తా చాటాడు. మరి నెక్స్ట్ రేపు జరగబోయే T20లో ఇదే పర్ఫార్మెన్స్ ఉండాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సత్ఫలితంగా 1-0 అన్న ట్యాగ్ లైన్తో టీమిండియా లీడ్లోకి అయితే వెళ్ళిపోయింది. మొదటి ఖాతాని శ్రేయస్ అయ్యర్ మొత్తానికి గెలుపు రీచి చూశాడని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ టూ సిరీసెస్ ఐర్లాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ టీమిండియా వైట్ వాష్ అవ్వడం మనందరికీ తెలుసు. సో ఇప్పుడు మాత్రం గెలుపు రుచి మొత్తానికైతే చూస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక జింబాబ్వే మాత్రం 6 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వగలిగింది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.